హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీతలో 13వ అధ్యాయంలో ప్రకృతి, పురుషుడు, చైతన్యం ఆ యొక్క విషయం తెలుసుకుంటున్నాము. మొదట మనము ప్రార్థన చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము నిన్నటి అధ్యాయంలో 12వ అధ్యాయంగా భక్తి యోగం గురించి తెలుసుకున్నాం. భగవంతుడు అర్జునునికి తెలియజేస్తూ భక్తియుక్త సేవ చేయడం వలన ఏ విధంగా అంటే ఒక్కొక్క పరిపరి విధంగా భక్తియుత సేవలో విధానాలను కూడా తెలియజేశారు. మొదట ఏం చెప్పారు? నీ యొక్క మనసుని నాయందు లగ్నం చెయ్యి. ఒకవేళ అలాగ లగ్నం చేయకపోయినా కానీ నీవు ఇంద్రియాలన్నింటినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకునే విధంగా సేవలు ఎన్నో ఉన్నాయి, భగవత్ సేవలు. అలాంటి సేవల్లో నియుక్తుడివి కమ్ము. ఒకవేళ అలాగ కూడా కాలేదనుకో, చక్కగా నా ప్రీత్యర్థమై కర్మలను ఒనరించు, ఆ యొక్క కర్మ ఫలాలను కూడా త్యజించు అంటూ ఆ వివరం ఇచ్చారు. ఇంకా వాటి మీద కూడా నీవు మనసు లగ్నం చేయలేకపోయావనుకో, ఏకంగా ఇంకేమి జ్ఞాన సముపార్జన అంటే భగవంతుని యొక్క జ్ఞానం గురించి ప్రామాణిక ఆచార్యుల ద్వారా సత్సంగంలో ఉంటూ ఆ విషయాలన్నీ తెలుసుకో. ఈ విధంగా ఎవరైతే భక్తియుత సేవలో మనసును దృఢంగా ఉంచి ఆ యొక్క పురోగతిలో ఉంటారో వాళ్ళు త్వరతగతిన నన్ను చేరుకుంటారు అర్జున అని ఆ భక్తి యోగం యొక్క వివరము ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనము తెలుసుకునే విషయము ప్రకృతి, పురుషుడు, చైతన్యము. దీనినే క్షేత్రజ్ఞ విభాగ యోగ అని అంటారు. ఏంటి క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? పురుషుడు అంటే ఎవరు? చైతన్యం అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? ఇన్ని విషయాలను భగవంతుడు అర్జునునికి ఈ యొక్క అధ్యాయంలో వివరంగా తెలియచేస్తారు. 13వ అధ్యాయము మొట్టమొదటి శ్లోక 2వ శ్లోకం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవాన్ ఉవాచ. ఫస్ట్ది అర్జున ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిథ్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అర్జునుడు మొట్టమొదటిగా పలుకుతూ, ఓ ప్రియమైన కృష్ణ, ఈ యొక్క ప్రకృతి గూర్చి, పురుషుడు అంటే భోక్త, అంటే ఈ సృష్టికే మూలమైనటువంటి భగవంతుడు, ఆ పురుషుడు గురించి, క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడిని గురించి, అంటే ఆ క్షేత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడే క్షేత్రజ్ఞుడు, ఎరిగినవాడు. ఆ క్షేత్రజ్ఞుడి గురించి, జ్ఞానం గురించి, జ్ఞాన లక్ష్యం గురించి నేను విశదీకరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను కృష్ణ, నాకు తెలియచేయి అంటే. ప్రతి ఒక్క అధ్యాయంలో అర్జునుడు మొదట ఆ యొక్క ప్రశ్నలను అడిగి
ఆ యొక్క భగవంతుడు చెప్పే ఆ విధానం ద్వారా అన్నింటినీ ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. ఈ యొక్క 13వ అధ్యాయంలో కూడా ఇన్ని ప్రశ్నలను భగవంతుని ముందు ఉంచడం జరిగింది. ఇక భగవంతుడు పలుకుతూ ఏం చెప్తున్నారు? ఓ ఓ కౌంతేయ, క్షేత్రం అన్నారు కదా, ఈ దేహమే క్షేత్రము. ఇక క్షేత్రజ్ఞుడు అన్నాడు కదా అర్జునుడు. ఆ క్షేత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే క్షేత్రజ్ఞుడు. అంటే జీవి, జీవుడు, జీవాత్మ, ఇవన్నీ కూడా ఒకే అర్థంతో వచ్చేవే. జీవి, జీవుడు, జీవాత్మ, అదే క్షేత్రజ్ఞుడు. అంటే దేహము క్షేత్రమైతే జీవాత్మ అనేది క్షేత్రజ్ఞుడు అని ఇక్కడ వివరం ఇవ్వడము జరిగింది. ఇంకా పురుషుడు ఎవరు? ఈ సర్వలోకాలకే కారణమైనటువంటి భోక్తయే ఆ పురుషుడు. ప్రకృతి, ఆ భౌతిక ప్రకృతి అనేది భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరించి మనందరికీ కూడా దేహాలను, అదే మనకి దేహ మార్పిడిని చేస్తున్నది ప్రకృతిని. అది ప్రకృతి. ఇక జ్ఞానం అంటే ఏమి? ఈ దేహం ఎవరు, ఆ యొక్క జీవాత్మ ఎవరు, అంటే క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు అని ఆ యొక్క అర్థం తెలుసుకుంటారు చూడు, అదే జ్ఞానము. ఇక జ్ఞాన లక్ష్యం ఏమిటి? ఎవరైతే భగవంతుణ్ణి భక్తియుత సేవ చేస్తూ ఆ పరతత్వాన్ని తెలుసుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించే ఆ పరమ పదమే జ్ఞానం యొక్క చివరి లక్ష్యంగా అనుకోవడం. అవి ఇన్ని వివరణలు భగవంతుడు అర్జునునకు తెలియచేయడం జరిగిందనమాట. ఇక ఈ యొక్క బద్ధజీవులు ఎలాగా ఉన్నారు? ఈ యొక్క బద్ధజీవి ఈ భౌతిక జీవితంలో చిక్కుకొని ఈ ప్రకృతి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలి అని ఆ జీవి కోరుకుంటూ ఉన్నాడనమాట. ఎందుకు ఆ విధంగా అంటే, ఆ యొక్క ఎప్పుడైతే దేహాన్ని పొందుతాడో ఆ జీవి అన్ని విషయాలలో కూడా నేను, నా, నేనే యజమానిని, నేను చేసే ప్రతి కర్మలకు నేనే కర్తను అని ఆ విధంగా మిథ్యాహంకారంతో అలాగ అనుకోవడం వల్ల ప్రకృతి మీద కూడా ఆధిపత్యాన్ని చెలాయించాలి అని కోరుకుంటది జీవుడు. అలాంటప్పుడు అది కర్మక్షేత్రము అని చెప్పబడేటువంటి దేహము. దేహమే కర్మక్షేత్రము అంటారు. అలాగా దేహాల్ని పొందుతుంది. మరి ఈ దేహము ఎలాగ పొందుతుంది? గత జన్మలో అది చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు, విపరీతమైన కోరికలతో వాటిని పొందాలి అనే ఆ యొక్క కాంక్షతో ఇలాంటి ఇదిగా ఉండి దేహం త్యజించాక ఆ దేహాన్ని పొందుతుంది. ఆ దేహాన్ని ఎలాగా ప్రకృతే నిర్ణయిస్తుంది. ఇక్కడ భగవంతుడికి ఎటువంటి ఇది లేదు ఇందులో. భగవంతుడు కాదు దేహాలనిచ్చేది. భగవంతుని యొక్క ఆజ్ఞ తీసుకొని ప్రకృతే దేహాలను అది సంతృప్తి ఇచ్చే విధంగా చేస్తుందన్నమాట పూర్తిగా. ఓకే. అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక మనము దేహానికి, తర్వాత జీవాత్మకు, అంటే దేహం అంటే మన శరీరము, ఆ శరీరంలో ఉండే ఆత్మ, జీవాత్మ. ఆ జీవాత్మకు మనము ఆ యొక్క డిఫరెన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలాగా? మనము 2వ అధ్యాయంలో 2.13 శ్లోకాల్లో కూడా తెలుసుకున్నాం. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. అంటే ఆ దేహం అనేది బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి, వృద్ధాప్యం నుంచి మరణము, ఆ విధంగా ఆ యొక్క దశలు జరుగుతూ పోతాయి. అది దేహం యొక్క పరిణామం. ఇక
ఆత్మ తీసుకుంటే ఆత్మకు ఇలాంటి పరిణామాలు ఏమీ ఉండదు. ఎప్పుడైతే దేహం మరణిస్తుందో ఆత్మ ఏం చేస్తుంది? ఇంకొక దేహాన్ని ఆ దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ అనేది చైతన్యం అనేది అది ఇంకొక దేహానికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ శాశ్వతం ఏమిటి? ఆత్మ. ఇక్కడ నశ్వరం ఏమిటి? దేహము. కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారే ఆ యొక్క అంటే ఈ యొక్క ఎవరైనా కానీ ఆ సుఖ దుఃఖాల్లో కానీ ఆ ద్వంద్వాలు అంటారు కదా, అలాంటి వాటిల్లో అంతా కూడా స్థిర నిశ్చయుడై ఉంటారు. అంటే నశ్వరమైనది వెళ్ళిపోయి ఇదే అదే మరణించింది. నశ్వరం కానటువంటి శాశ్వతమైన ఆత్మ వేరే దేహాన్ని వెతుకొని వెళ్ళిపోయింది అని అర్థం చేసుకోగలుగుతారనమాట. ఇది ఈ యొక్క భగవంతుడు అర్జునునికి తెలియచేసిన విషయము. ఇంకా భగవంతుడు పలుకుతూ, ఓ భరతవంశీయుడా, ఈ సర్వ దేహాలలో నేను కూడా క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను. క్షేత్రజ్ఞుడు అంటే మీ దేహాన్ని గురించి ఎరిగినవాడు అని కదా. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను పరమాత్మగా ఆ జీవాత్మతో పాటు నేను ఉన్నాను. అంటే దేహము, జీవాత్మ, పరమాత్మ అనేది ఒక్క శరీరంలోనే ఉన్నది కదా. పరమాత్మ కూడా ఆ జీవాత్మతో పాటు ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? నేను కూడా క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను. కానీ ఆ క్షేత్రజ్ఞుడిగా సాధారణ జీవాత్మలాగా కాదు, సర్వక్షేత్రజ్ఞుడిగా ఉన్నాను. అదే దేవాది దేవుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ. అందుకే ఇది ఎందుకు అలాగ సర్వక్షేత్రజ్ఞుడిగా ఉన్నాను అని చెప్పడము అంటే, ఈ యొక్క జీవాత్మ ఉంది కదా, ఆ జీవాత్మ ఎలాగా దేహాన్ని గృహంగా చేసుకొని అందులో అది ఆధిపత్యంతో ఉంటది. అంటే ఒకే ఒక దేహానికి జీవాత్మ యజమానిగా అక్కడ ఉంటది కదా. కానీ భగవంతుడు అట్లా కాదు కదా. ఎన్నో లక్షల జీవరాశులకంతటికీ కూడా ఆ యొక్క దేహంలో భగవంతుడు పరమాత్మై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సర్వ క్షేత్రజ్ఞుడిని, మనము క్షేత్రజ్ఞుడు అంటే దేహాన్ని తెలుసుకున్న వాళ్ళము క్షేత్రజ్ఞుడు అని ఆ విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేశారు. ఇంకా మనం ఇంకా బాగా విపులంగా తెలుసుకోవాలనుకోండి, ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజ్యంలో పౌరులు కూడా ఉంటారు కదా. అలాగ ఒక పౌరుడు తనకి ఎంత ఆస్తి ఉన్నది, తన ఇంటి తరపు నుంచి ఎంత ఆస్తి ఉన్నది, ఎంత విషయాలన్నీ కూడా ఆ పౌరుడికి వ్యక్తిగతంగా తెలుసు. అంటే తన వరకు సంబంధించి కదా. అదే రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజుకి తన రాజసౌధంలో ఉండే స్థలాలన్నీ విషయం తెలుసు. దేశ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్థలాల గురించి కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు కప్పము అవన్నీ ఇది చేస్తారు కదా. ప్రతి ఒక్కరికి ఏమి ఉన్నాయి అన్న విషయాలు ఆ రాజుకి తెలుస్తుంది. అదే సేమ్ జీవాత్మకి ఒక్క శరీరము, ఒక్క దేహం గురించే తెలుస్తుంది. అదే భగవంతుడికి రాజులాగా సర్వము తెలుస్తుంది. ఆ యొక్క ఉదాహరణతో కూడా మనము ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇక ఇన్ని ఉంటే కూడా భగవంతుడు ఇంద్రియాలకు అన్నిటికీ కూడా అతీతుడుగా ఉంటాడు. అందుకే ఆయన్ని ఋషికేశుడు అని అంటారు. అంటే ఇంద్రియాలకి ఆయన అధిపతిగా ఆ యొక్క వీటికంతా కూడా అతీతుడుగా ఉంటాడు. ఇక ఈ యొక్క ఆత్మ, పరమాత్మ అంటే దేహంలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మతో పాటుగా మిత్రునిలాగా పరమాత్మ కూడా ఉన్నాడు. ఈ ఆత్మ, పరమాత్మ ఒక్కటే అనుకొని చాలా మంది అనుకుంటారు కదా. కానీ ఎప్పటికీ కూడా జీవాత్మ, పరమాత్మ ఒక్కటి కానే కాదు. తప్పకుండా భిన్నమే.
ఎందుకు? గుణరీత్యా జీవాత్మ పరమాత్మ ఒక్కటిగా ఉండవచ్చు. కానీ ఆ యొక్క శక్తి రీత్యా, పరిమాణం రీత్యా జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. మనం ఇప్పుడే తెలుసుకున్నాం. జీవాత్మ ఒక్క దేహానికే అధిపతి అది. కానీ భగవంతుడు కొన్ని లక్షల జీవరాశులకి అధిపతిగా అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడు. మరి తేడా ఉన్నది కదా! మరి అద్వైతవాదులు ఎలాగా? జీవుడు, పరమాత్మ రెండూ ఒక్కటే. ఏ దీంతో వాళ్ళు ఆ కొలత ఇది చేస్తారు కదా! కాబట్టి ఎప్పటికీ కూడా జీవాత్మ, పరమాత్మ ఒక్కటే. కాకపోతే పరమాత్మ జీవాత్మతో కలిసి ఉండి సన్నిహితుడుగా ఆ యొక్క సాక్షిగా పరమాత్మ ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రం మనము తెలుసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక చిత్రపటం ఉన్నదనుకోండి. ఆ చిత్రపటాన్ని మనం చూసినప్పుడు మనము చాలా ఆనందమేసి ఆ చిత్రాన్ని ఎవరు వేశారు? లేకపోతే ఆ చిత్రపటం దేనితో తయారు చేయబడింది? ఎంత బావున్నది అని ఆ వివరాలన్నీ తెలుసుకుంటాం కదా! నచ్చిందనుకో బాగా. అదే విధంగా ఒక మానవుడు తప్పకుండా దేహం అంటే ఏమిటి? జీవాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? ఇలాగ అన్ని విషయాల అవగాహనను తప్పకుండా తెలుసుకొని ఉండాలి. ఒక చిత్రపటానికే మనము ఆసక్తితో అంత బాగా ఎలాంటి భ్రమ లేకుండా తెలుసుకున్నాం. మరి భగవంతుడి ఇదైనప్పుడు ఆ విధంగా ఇదవ్వాలి అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక క్షేత్రం, క్షేత్రజ్ఞం గురించి తెలుసుకున్నాం కదా! క్షేత్రం అంటే దేహము, క్షేత్రజ్ఞమ క్షేత్రజ్ఞుడు అంటే ఆ దేహాన్ని ఎరిగినవాడు జీవాత్మ. ఈ 2 గురించి మనకి వేదాలలో కూడా తర్వాత చాలా పురాణాల్లో అలాగా కూడా తెలియచేసి ఉన్నారు. ఈ జీవాత్మ గురించి, దేహం గురించి. అది మనకు 5వ శ్లోకాలో ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्चैव హేతుమద్భిర్వినిశ్చితైః. అంటే ఈ క్షేత్రము, ఈ యొక్క క్షేత్రజ్ఞుల గూర్చిన ఆ జ్ఞానాన్ని పలువురు ఋషులందరూ కూడా ఉమ్, ఆ యొక్క గ్రంథాలలో వర్ణించబడి ఉన్నారు. సౌమ్య, ఓ సౌమ్య, ఒక్కసారి రా సౌమ్య. ఏమో சௌமியா, ஒரு வாட்டி வா. அது எப்படி போயிடுச்சு சௌமியா அந்த இது? என்ன போயிடுச்சு? இது டக்குன்னு. என்ன இருந்துச்சு டக்குன்னு? రికార్డింగ్ ఆయన అక్క ఓకే. జస్ట్ అదేదో ఇదయింది. ఇక ఆ విధంగా ఋషులందరూ కూడా ఈ యొక్క వివిధ గ్రంథాలలో వర్ణించబడి ఉన్నది అని ఇక్కడ తెలుస్తున్నది. ఆ విధంగా వర్ణించిన దాంట్లో శ్రీల వ్యాస మహర్షి యొక్క తండ్రి గారైనటువంటి శ్రీ పరాశర ముని ఆయన విష్ణు పురాణం అనే అందులో 2.13 69 to 71 ఆ శ్లోకాలో అహం త్వం చ తథాన్యే అని ఆయన రచించారట. అంటే పరాశర ముని ఆ విషయాన్ని తెలియజేస్తూ ఏం చెప్తున్నారంటే
ఆ, ఈ యొక్క ఆ, అదే నేను కానీ నీవు కానీ ఇతర జీవులందరూ కానీ అంటే పరాశర ముని రచన చేస్తూ ఆయన చెప్పే విషయము నేను కానీ ఋషులు ఉన్నారు కదా నీవు కానీ ఇక మిగతా అందరూ కూడా ఆ, జీవులందరూ కూడా భౌతిక దేహముల ఆ, దేహాల్లో వాళ్ళు ఉంటే కూడా మొదట ఈ యొక్క ఆధ్యాత్మికమైన ప్రకృతికి చెందిన వాళ్ళే. ఎందుకు అంటే భగవంతుని అంశాలు కదా మనము, భగవంతుని అంశాలు కాబట్టి అక్కడ నుంచి మనం వచ్చాము కాబట్టి మొదట ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతికి వచ్చిన ఉన్న వాళ్ళమే. ఎప్పుడైతే మనకు ఈ దేహము ఇదయ్యి ఈ భౌతిక ప్రకృతికి మనము అటాచ్ అయ్యామో వెంటనే ఏమయ్యింది, మనలో అన్ని మిథ్యాహంకారం కానీ లేకపోతే ఈ గుణాలతో మిళితమై ఉండడం కానీ ఇలాగన్నీ ఉండడం వల్ల మనము కర్మలను మనకు అనుగుణంగా ఆ విధంగా చేస్తూ అజ్ఞానం వలన మళ్ళీ ఏమవుతుంది, ఈ యొక్క జన్మలను మళ్ళీ మళ్ళీ కూడా తీసుకునే విధంగా అవుతూ ఉన్నది అంటూ ఆయన వివరిస్తూ చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు మాత్రము వీటికంతా కూడా అతీతుడుగా ఉన్నాడు. మనం మాత్రమే అలాంటి కర్మలన్నీ చేసుకుంటూ ఉండడం వలన ఉత్తమ గతిని కొంతమంది పొందుతున్నారు, లేకపోతే అధమ గతిని కొంతమంది పొందుతున్నారు దేహాలుగా. కానీ భగవంతుడు మాత్రము ఈ గుణాలకు ఇంద్రియాలకు వీటికంతటికీ కూడా అతీతుడుగా ఉండి ఆయన మాత్రము ఎలాంటి దేంతో ఈ యొక్క సంబంధించి లేకుండా భగవంతుడు ఉంటున్నాడు. ఆ విధంగా అంటే మనకి పురాణాల్లో కూడా చెప్పబడింది ఏమి, ఈ యొక్క జీవులు ఈ విధంగా ప్రకృతి యొక్క ఆ గుణాలకు మిళితం అవ్వడం వలనే వాళ్ళు ఎన్నో కర్మలను చేస్తూ తిరిగి మళ్ళీ మళ్ళీ పునరపి మరణం పునరపి జననం అనేటి ఆ జన్మలను వాళ్ళు పొందుతున్నారు. భగవంతుడు మాత్రము అన్నిటికీ అతీతుడయ్యి అలాగే ఉన్నాడు. అదే మనకి మనము ఆ డిఫరెన్సియేషన్ చెప్పేటప్పుడు జీవాత్మకు పరమాత్మకు ఉండే ఆ యొక్క వ్యత్యాసంని కూడా ఈ విధంగా తెలియచేయచ్చు. ఇక భగవంతుడు ఒక 20 అంశాలను జ్ఞాన ప్రక్రియలుగా తెలియచేశారు. అవి ఏమిటి అంటే అన్నీ కూడా భక్తియుత సేవకు మిళితమై ఉన్న విషయాలే. అంటే భక్తియుత సేవ చేసేవారికి ఆ యొక్క జ్ఞానమైనటువంటి ఆ ప్రక్రియ విధానాలు 20 అంశాలుగా చెప్పారు. అది నేను 20 చదువుతాను చూడండి. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరావ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము, మున్నకు బంధముల నుండి విముక్తి, సుఖదుఃఖ సమయములందు సమానత్వము, నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి చేయడము, నిర్జన ప్రదేశమున నివసింపవలననే కోరిక, సామాన్య జనసమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్వికాన్వేషణము అనువన్నీను కూడా జ్ఞాన ప్రక్రియలే అంటూ అర్జునునికి వివరిస్తున్నారు. ఈ 20 అంశాలలో మనకి భక్తియుత సేవ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉన్నది. ఇక ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించిన విషయాలే అర్జున అని అర్జునునికి తెలియచేస్తూ, ఎవరైతే అనన్య భక్తిని చేయకుండా అంటే భక్తియుత సేవలో నెలకొనకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క చెప్పారు కదా ఈ యొక్క అదే జ్ఞాన ప్రక్రియలు అలా చేయకుండా అంటే ఇవన్నీ వాళ్లకు ఉంటే కూడా నిష్ప్రయోజనం. ఇన్ని విషయాలు అంటే ఇన్ని విషయాలు ఉండి వాళ్ళు ఆ భక్తియుత సేవ అనేది చేయలేదనుకోండి, అంత నిష్ప్రయోజనం.
అదే వాళ్ళు భక్తియుత సేవలో ఉంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారనుకోండి, అలాంటి సమయము ఆటోమేటిక్‌గా అనుకోని విధంగా ఇవన్నీ కూడా ఇన్‌క్లూడ్ అయిపోతాయంట. ఎంతటి అద్భుతమైన విషయం కదా ఇది. కాబట్టి అవి జ్ఞాన ప్రక్రియలుగా భగవంతుడు అక్కడ తెలియచేశారు. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనము అనుకుంటాము సర్వ జీవులలో భగవంతుడు పరమాత్మై ఉన్నాడు. అంటే ఏమి? ఎన్ని జీవులుంటే అన్ని జీవుల హృదయంలో ఆయన ఒక్కొక్క పరమాత్మగా ఇదిగా ఉన్నాడు. అలాగ ఉండడం వలన ఆయన విభజించి పడబోయాడేమో, అంటే వేరు వేరుగా అయిపోయాడేమో అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఎప్పటికీ కాదు. భగవంతుడు ఎన్ని విభజనలైతే కూడా ఏకంగానే ఒక్కడిగానే ఉంటారు. మనకి ఇది వరకే ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. ఒక దీపం నుంచి వేల దీపాలు వెలిగిస్తే కూడా ఆ దీపం యొక్క శక్తి సన్నగిల్లదు అని. అదే విధంగా భగవంతుడు అన్ని హృదయాలలో పరమాత్మగా ఒక్కొక్కరి హృదయాల్లో విభజించబడినట్లు ఉంటే కూడా ఆయన ఒక్కరుగానే ఉంటారు. ఎందుకు? సర్వ జీవులను ఆయన పోషిస్తూ ఉన్నాడు. హ్మ్. ఇక సృష్టి, స్థితి, లయములను అన్నింటిని కూడా ఆయనే చూసుకుంటున్నాడు. ఆ యొక్క పూర్తిగా వృద్ధిని చేసేది, లయింపజేసేది అన్నీ కూడా ఆయనగానే ఉన్నారు కాబట్టి, ఆయన ఎప్పుడు కూడా విడిపడి పోడు. అంటే వివిధ భాగాలుగా అయిపోవడము అనే విషయమే ఎప్పటికీ ఉండదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకో అర్జున అంటూ అర్జునునికి తెలియచేస్తున్నారు. దీనికి ఉదాహరణగా మనము సూర్యుడిని తీసుకోవచ్చు. సూర్యుడు 12 గంటల సమయంలో కరెక్ట్‌గా ఆ యొక్క ఆకాశంలో మధ్య స్థానంలో కేంద్రీకృతమై ఉంటాడు. అలాగ మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏ చుట్టుపక్కలంతా కూడా కాంతి కిరణాలు ఒకే సమంగా పడేత్తాయి. అది అలాగా ఉన్నప్పుడు చూద్దాం మనము కొన్ని కిలోమీటర్లు దూరం వెళ్ళి అక్కడ చూద్దాం సూర్యకిరణాలు అక్కడికొచ్చాయేమో అనేసి అలాగ వెళ్ళి మనం అక్కడ నిలబడుకుంటే కూడా మన నెత్తి మీదనే సూర్యుడు ఉన్నట్లుగానే మనకనిపిస్తాడు. సరే అక్కడి నుంచి ఇంకా దూరంగా బస్సులో ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ నిలబడదామని అక్కడ నిలబడినా సూర్యుడు మధ్యలోకే ఉంటాడు కదా! అంటే ఆయన యొక్క స్థితి అలాగే ఉంటది. ఆ కిరణాలు అన్నింటా వ్యాపింపజేస్తూ ఉంటాయి. అదే విధంగా భగవంతుడు ఒక్కడిగానే ఉంటాడు. ఆయన యొక్క అంతర్గత శక్తి అనేది అందరి హృదయాలలో ఈ విధంగా ప్రకటితమవుతూ ఉన్నది అన్న ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఇంకా అంతేనా? భగవంతుడు 18వ శ్లోకాల్లో మనకి జ్యోతిసామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అంటే ఈ తేజోవంతమైనటువంటి సర్వ వస్తువులు ఉన్నాయి కదా, వాటికంతా కూడా కాంతికారకుడుగా భగవంతుడే ఉన్నాడు. ఉమ్, ఇక ఈ భౌతిక ఉన్నది కదా, భౌతికం అనే జగత్తు, ఈ జగత్తుకంతా కూడా అంధకారమైన భౌతిక జగత్తు అంటేనే అంధకారం అనే అర్థము. ఎందుకు అంటే అందులో అన్ని విషయాలు ఇమిడి ఉంటాయి. గుణాలతో కప్పబడి ఉంటారు, మాయ చేత కప్పబడి ఉంటారు, ఇంద్రియాలకు లోనై ఉంటారు. కాబట్టి అది ఒక అంధకారమైన ఇదే అనిపిస్తది. అలాంటి భౌతిక దేనికి అంధకారంగా ఉండే ఆ భౌతిక జగత్తుకు కూడా భగవంతుడు అతీతుడుగా ఉంటాడు. ఇక అవ్యక్తమై ఉంటాడు. అందరికీ కనిపించే విధంగా నా రూపం చూడు అనే విధంగా ఉండరు. అవ్యక్తమయ్యే ఉంటాడు. ఇంకా జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము అవన్నీ కూడా భగవంతుడే. మరి కాంతికారకుడుగా అంటే మనకి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ తీసుకుంటే అవి ఆ యొక్క ధర్మం
విద్యుక్త ధర్మంగా అవన్నీ కాంతిని ప్రసారం చేస్తున్నాయి కదా. అంటే భగవంతుని యొక్క శక్తిని తీసుకొని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఆ కాంతిని బయటకు ప్రకాశమానంగా చేస్తున్నాయి. అదే భగవంతుడు ఉన్నటువంటి గోలోక ధామం ఉందనుకోండి, మనం బ్రహ్మ సంహితలో కూడా తెలుసుకున్నాం. ఆయన యొక్క ధామంలో ఆ భగవంతుని యొక్క దివ్య శరీరమే అక్కడ కాంతి. ఇంకా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంతా అక్కడ అవసరమే లేదు. మరి మనకి సందేహం వస్తది. భగవంతుడు మానవ రూపంలో కూడా మనకి అదే ద్వారకలో ఉన్నారు. ద్వాపర యుగంలో ఆయన ఉన్నారు కదా. అలాంటప్పుడు కూడా సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ప్రకాశమానంగా ఉన్నాయి కదా. భగవంతుడు అలాగ ఉన్నారు అనేసి అవన్నీ లేకుండా లేదు కదా. మరి ఎందుకో ఆ విధంగా అంటే భగవంతుడు ఈ భౌతిక దీనికి ఇది ఏమి భౌతిక అంటే బాహ్య శక్తి. బాహ్య శక్తి, తటస్థ శక్తిలో మనం జీవులమంతా ఉన్నాము. మరి ఇలాంటి బాహ్య శక్తి అయినటువంటి ఈ దీనికి ఆయన యొక్క దివ్య శరీరము ఆధ్యాత్మికంగా ఉంటే కూడా ఆ యొక్క శరీరము ఆ యొక్క బ్రహ్మ తేజస్సు చేత, మాయ చేత కప్పబడి ఉంటది ఆయన యొక్క దివ్య తేజస్సు. కాబట్టే ఆ తేజస్సు అనేది అక్కడ ప్రకటితం కాదు. అదే గోలోకంలో ఆయన ఆ దివ్య తేజస్సుతో ఇక సూర్యుడు వీరందరూ అవసరం లేకుండా ఇదవుతుంది. అంటే ఏమి ఆ విధంగా ఆ భౌతికాంశాలు మహాతత్వాలచే అంత కప్పబడి ఉండడం వల్ల భగవంతునికి ఈ యొక్క భౌతిక దీంట్లో ఉంటే కూడా ఆయన ఆధ్యాత్మిక శరీరంతో అతీతంగానే ఉంటాడు. వీటికన్నీ కూడా ఇదిగా ఉంటాడు అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఇంకా భగవంతుని యొక్క జ్ఞానం గురించి చెప్తూ జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము, జ్ఞానము అంటే అన్ని జ్ఞానం అంటే భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన ఆ విషయాలన్నీ కూడా దివ్యమైన విషయాలే అంటూ ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇక 20 శ్లోకాలు. ప్రకృతిం పురుషం చైవ విద్యున్నాది ఉభావపి వికారాం చ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇక భగవంతుడి యొక్క ఆజ్ఞతో పాలన చేసేటువంటి విషయమే భౌతిక ప్రకృతి. భగవంతుని ఆజ్ఞ చేత ఈ యొక్క భౌతిక ప్రకృతి కానీ మరియు జీవులందరూ కూడా అనాది నుండి ఉన్నవాళ్లే అని అర్థం చేసుకో అర్జున అని చెప్తున్నారు. ఎందుకు ఈ భౌతిక ప్రకృతి కానీ జీవులన్నీ కానీ భగవంతుని వలనే ఉద్భవించబడ్డారు. భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క ఉత్పాదనే. తర్వాత జీవులందరము ఆయన అంశాలుగా మనం కూడా ఆయన వలనే ఉద్భవించాము. కాబట్టి ఈ రెండు కూడా అనాదిగా అన్నీ కూడా ఉన్నాయి. మరి అలాగా ఉన్నప్పుడు యుగం అంతమవుతుంది, లయమవుతుంది. బ్రహ్మకు ఒక రోజు కాలము అలాగ చూసినప్పుడు అలాగ లయమైనప్పుడు ఏమవుతుంది, అందరు కూడా ఆ భగవంతుని యొక్క ఉదరానికి చేరుకొనేస్తారు. అలాగ చేరుకున్నప్పుడు తిరిగి ఆయన అంటే ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఇలాగ జరుగుతుంది. ఆయన ఒకసారి శ్వాస తీసుకున్నప్పుడు లయమయ్యి అందరూ ఉదరానికి చేరుకుంటారు. తర్వాత ఆయన నిశ్వాస బయటకు శ్వాసని ఇది చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ యొక్క సృష్టి ప్రారంభమవుతుంది. అలాగా అయినప్పుడు ఈ యొక్క భౌతిక ప్రకృతి ఉంది కదా, ఇది మహాతత్వం అనే సాధనం వలన బయటకు వ్యక్తమవుతుంది. ఇంకా జీవులు ఉన్నారు కదా, ఆ జీవుల్లో ఎవరైతే గొప్పగా మునులు ఋషులు ఆయన్ని నిత్యము ధ్యానం చేసేవాళ్ళు, ముక్తి పొందాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కొంతమంది ఆయన యొక్క ధామానికి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ఏమి వాళ్ళు ఆ యొక్క భగవంతుణ్ణి స్మరించరు, విస్మరిస్తారు కొంతమంది. అలాగా విస్మరించడం వలన ఏమవుతుంది, వాళ్ళు ఆ యొక్క భగవంతునికి సేవకులము అవ్వాలి అనే ఆ విముఖతను వాళ్ళు కలిగించరు, అనుకోరు. ఆ విధంగా ఏమంటే వాళ్ళు స్వతంత్రులుగా ఉండాలి, మేము కూడా మా యొక్క స్వతంత్రంతో జీవించాలి అలాగా అనుకోవడం వల్లనే
అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క భౌతిక ప్రకృతిలో భగవంతుని యొక్క ఆజ్ఞ మీద భౌతిక ప్రకృతికి ఆ యొక్క స్థానం ఇచ్చి అలాంటి జీవులంతా కూడా నువ్వు దేహాల్ని మార్చే విధంగా నీవు చేయి అంటూ భగవంతుడు భౌతిక ప్రకృతికి ఆ యొక్క స్థానం ఇచ్చాడు. అందుకే మనం ఇలాగా ఈ భూమి మీద భగవంతుని విస్మరించాము. చక్కగా భగవంతునికి సేవలు చేసుకుందాము అనుకుంటే భగవంతుడు అక్కడి నుంచి అలాగే మనల్ని ఆధ్యాత్మిక లోకాలకు తీసుకెళ్ళి ఉండేవారు. కానీ మనము ఆ యొక్క అహంకార దృక్పథంతో మేము సేవకులుగా ఎన్ని రోజులు సేవలు చేసుకోవాలి, మేము స్వతంత్రులుగా ఉండాలి అని ఆ అహంకారపూరితమైన విషయం వల్లనే మనం ఈ భూమి మీద భగవంతుని విస్మరించడం వల్ల వచ్చి పడి ఈ విధంగా మన కర్మలు ఆ యొక్క కర్మలు చేసుకుంటూ మళ్ళీ కూడా ఎన్నో వేల జన్మలు అన్నట్లుగా ఆ జన్మల్ని పొందుతూ మనము ఇదవుతూ ఉన్నాము. అందుకే ఇక్కడ భగవంతుడు చెప్పిన విషయం ఏమిటి అంటే ఈ జీవుడు ఈ యొక్క గత జన్మ కర్మలు మరియు ఆ యొక్క విపరీతమైన కోరికలు ఇలాంటి పరిస్థితులను అనుసరించే ఆ యొక్క దేహాల్ని పొందుతూ ఉంటాడు. ఇది వరకు చెప్పిన విధంగానే ఆ విధంగా దేహాలంతా కూడా ప్రకృతినే ఆ యొక్క కర్మలను బట్టి వారికి దేహాలను అప్పగిస్తూ ఉంటుంది భౌతిక ప్రకృతే. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రకృతికి మనము అదే కదా మనకి లీడర్ లాగా ఉండి మనకి ఈ దేహాలను ఇస్తుంది. అలాంటప్పుడు మనము ఆ ప్రకృతి చెప్పిన విధంగానే మనము అనుసరించాలి. కానీ ఇక్కడ మనమే పెత్తందారులాగా ప్రకృతికి మనం ఎందుకు ఇవ్వాలి, మనము మన స్వతంత్రంగా ఇదవ్వాలి అని అక్కడ ఆ యొక్క క్లాష్ ఇదవడం వల్లనే మళ్ళీ కూడా మనము కర్మల్ని చేసుకుంటూ మన సొంత దీనిగా ఉంటూ మనమే యజమాని అనుకుంటూ అన్నిటినీ అనుభవిస్తూ ఇంద్రియాలకంతా కూడా అతీతలమైపోయి అలాగా ఉంటూ మళ్ళీ మళ్ళీ కర్మల్ని ఇదే అవుతూ ఆ యొక్క కోరికల్ని ఎక్కువగా ఇది చేస్తూ అలాగా మళ్ళీ మళ్ళీ జన్మలను తిరిగి తిరిగి పొందే విధంగా మనము ఇదవుతూ ఉన్నాము. అదే ఇక్కడ మనము తెలుసుకోవాలి. అలాగా అవ్వడం వలన ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ప్రకృతి దాని కింద ఉండడం వలన అది చెప్పిన విధంగానే మనము దేహాన్ని పొందాం కాబట్టి ఆ విధంగానే మన గుణాన్ని ప్రవర్తించాలి. ఇప్పుడు ప్రకృతి మనకి ఒక శునకంగా ఒకరికి ఇచ్చింది అనుకో దేహాన్ని, ఆ శునకం ఎలాగా దాని గుణము ఒక ఇంటి ముందు యజమాని అదే ఇదిగా విశ్వాసంతో ఉంటూ అలాగే గడిచి జీవితాన్ని ఇది చేసుకుంటది. సూకరం ఉంది. ఆ సూకరం ఏముంది, బురదలో దొర్లాడుతూ ఆ మలభక్షణాన్ని తింటూ అది జీవితాన్ని దాని యొక్క గుణం ఇదిగా అది ఇదవుతుంది. కొంతమంది పుణ్యం చేసుకొని ఉంటారు. వాళ్ళు దేవతల్లాగా వాళ్ళకి ప్రాప్తం అవ్వచ్చు వాళ్ళ దేహము. వాళ్ళు దానిలో నిమగ్నమయ్యి అలాగా ప్రకృతి ఇచ్చిన ప్రకారమే మనము ఆ దేహాల్ని పొందుతూ మనం చేసుకున్న కర్మల్ని బట్టి అలాగా ఇదవుతూ ఉంటాము. అందుకే మనకి ఇక్కడ ఆ యొక్క దేహము అనేది ఎలాగా పరిణామాలను పొందుతుంది అంటే మనము ఆ యొక్క భగవద్గీతలో తెలుసుకున్న విధంగానే ఎలాగ పాత వస్త్రాన్ని వదిలి మనం కొత్త వస్త్రాన్ని పొందుతామో అదే విధంగా ఆత్మ కూడా దేహం వదిలిపెట్టేసరికి ఇంకొక దేహాన్ని వెతుక్కొని వెళ్ళుతాది. అలాగ వెళ్ళడంలో కూడా అది పుణ్యం చేసుకుంటే దేహాల్ని పొందుతాది. పాపకర్మలు చేసుకుంటే పతితమైనటువంటి అలాంటి దేహాల్ని పొందుతుంది. అది ఇప్పుడు చెప్పిన విధంగానే కుక్కగాను, పిల్లిగాను, క్రిమిగాను, కీటకంగాను, ఒక దేవతగాను, ఒక మనిషిగాను ఆ విధంగా రూపాంతరాల్ని చెందుతూ ఆ యొక్క దేహం అనేది ఇదవుతుంది. అందుకే మనము ఈ విధమైనటువంటి దేహాలంతా పొందకూడదు అని అనుకుంటే నిత్యము ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఆ యొక్క దృక్పథంతో మనము మంచి ఇది వరకే మనం తెలుసుకున్నాం కదా, అలాగా యోగ భ్రష్టులు కాకుండా మంచి కుటుంబంలో జన్మించడానికి వీలుంటది. లేదా మరణ సమయంలో భగవంతుని తలిస్తే నేరుగా ధామానికి చేరే ఇది ఉంటది. అలాంటి దానిని మనము పొందాలి. మనకి ఇక్కడ ఆ యొక్క జీవి ఎలాగా వేరే వేరే
ఆ అదే దేహాన్ని పొందుతుంది అనడానికి ఒక చిన్న స్టోరీ. ఒకసారి నారద ముని కైలాష్ అనే ఒక వ్యక్తిని కలుసుకున్నాడనమాట. అతడు భక్తుడే. అతడు ఒక రైతు అన్నమాట. అతనికి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళయ్యారు. పొలం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా పని చేసుకుంటూ అలాగా ఉండేవారు. నారద మహర్షి ఆయన దగ్గరికి వెళ్లి కలిసినప్పుడు, "ఓ కైలాష్, ఎందుకు నీవు జీవితకాలం అంతా ఇలాగే కష్టపడుతూ ఉన్నావు? నాతో పాటు వచ్చేయ్. నేను ఇప్పుడే నిన్ను వైకుంఠానికి తీసుకెళ్తాను" అని అనడం జరిగింది. కానీ ఈ కైలాష్ ఏమన్నాడు? "అయ్యో! నా పిల్లలకంతా వివాహం చెయ్యాలి. వివాహం చేసిన తర్వాత నువ్వు నువ్వు పిలిస్తే తప్పకుండా నీతో వస్తాను" అని చెప్పడం జరిగింది. సరే, నారద మహర్షి వెళ్ళిపోయారు. అదే విధంగా ఆ కైలాష్ అనే వ్యక్తి పిల్లలకంతా వివాహాలు చేశాడు. ఆనందంగా ఉన్నాడు. మళ్ళీ నారద మహర్షి వచ్చారు. వచ్చేసరికి, "నీవు ఎలాగూ మీ పిల్లలకంతా వివాహం చేశావు. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉన్నావు కదా! రా, నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి వైకుంఠంలో వదులుతాను" అంటే, అప్పుడేం చెప్పాడు ఆ కైలాష్? "అయ్యో! పిల్లలు ఇప్పుడే గదా వివాహాలయ్యాయి. ఇంకా వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. పాపం వాళ్ళందరూ పొలాలకి వెళ్ళిపోతారు. హ్మ్. ఆల్రెడీ మనవళ్ళు అలాగున్నారనమాట. ఒక అదే కుమారుడికి. కాబట్టి వాళ్ళనంతా చూసుకోవాలి. నెక్స్ట్ టైమ్ నువ్వొచ్చి పిలిస్తే నేను తప్పకుండా వస్తాను" అని నారద మహర్షితో చెప్పడం జరిగింది. నారద మహర్షి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొకసారి వచ్చారు. అలాగా వచ్చేసరికి ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా ఉన్నాడనమాట. తర్వాత, "ఇప్పుడైనా రా" అంటే మళ్ళీ అదే జవాబు. మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత చాలా కాలం తర్వాత నారద మహర్షి రావడం జరిగింది. వస్తే వాళ్ళ ఇంటి ముందు ఒక కుక్క చాలా గట్టిగా మొరుగుతూ ఉంది. కుమారులంతా దాన్ని ఇంట్లో పెంచుకుంటున్నారు. కానీ అలాగెక్కువగా అరుస్తూ, మరుగుతూ ఉండడం వల్ల దానిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నారనమాట. నారద మహర్షి తపశక్తిని పొందినాయన కదా! కుక్కని గమనించాడు. ఆ కైలాసే ఆ ఇంటిని అంత విశ్వాసంగా చూసుకుంటూ ఉన్నాడు కదా! పిల్లలు, మనవళ్ళు, అదే ప్రేమ, బంధము అని. కాబట్టి ఆ విశ్వాసంతో ఉండడం వల్ల ఆయన మరణించే సమయంలో కూడా అదే తలుచుకుంటూ మరణించడం వల్ల ఇక ఆ ఇంటిని వదిలిపెట్టకుండా కుక్కగానే జన్మించి అక్కడే ఉన్నాడు. "అయ్యో! నీకిలాంటి పరిస్థితా? హ్మ్. నేనప్పుడే చెప్పాను కదా! నువ్వు వైకుంఠానికి రా" అనేసి మళ్ళీ ఆయన నారద మహర్షి వెళ్ళిపోయారనమాట. తర్వాత కొద్ది కాలం తర్వాత ఈ యొక్క కైలాష్ కుక్క రూపంలో ఉన్నాడు కదా! ఇప్పుడు ఎలాగున్నాడో, ఏ జన్మలో ఉన్నాడో చూద్దాము అని వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటి దగ్గర ఒక పాములాగా ఉన్నాడనమాట. కుక్క జన్మ పోయి పాము జన్మనెత్తి వాళ్ళ కాపలాగానే ఉన్నాడు. ఆ వ్యవసాయ భూముల దగ్గరంతా కూడా ఎలాంటివి ఏమి హానికరం జరగకుండా అలాగా. కానీ ఒకరోజు ఆ యొక్క పాము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళ కుమారులే చూసి ఆ పామును చంపేయడం జరిగిందనమాట. వాళ్ళ చేతిలోనే ప్రాణాలను వదిలిపెట్టడం జరిగింది. అప్పుడు కూడా నారద మహర్షి ఆ యొక్క పాముతో చెప్పడం జరిగింది. అంటే, "నువ్వు చూసావా? ఇన్ని రోజులు నా వాళ్ళు, నా కోసము, నా పిల్లలు, నా మనవళ్ళు, వాళ్ళ కోసమే జీవితాన్ని త్యాగం చేసి, చివర ఆ సమయంలో భగవంతుడు అనే ఆ నామం కూడా ఉచ్చరించడానికి నీకు ఇది లేకుండా, చివరికి ఇలాంటి గతిని పొందావు కదా!" అంటూ నారద మహర్షి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనిషి జన్మలో ఉన్న అతను మళ్ళీ కుక్క జన్మగా, పాముగా జన్మించడానికి కారకుడయ్యాడు. అంటే ఏమి? అదే చెప్పడము. కాబట్టే ఆ పతనము అనేది ఎందుకు జరుగుతది? ఈ యొక్క బందీలైనప్పుడు. ఈ గుణాలకు, ఇంద్రియాలకు, నా అనే వాటికి అలాగ బందీలైనప్పుడు ఆ విషయంగా జరిగి మనం ఇంకా భ్రష్టులం అవ్వడానికే ఇదవుతది. కాకపోతే ఆయన అంత ఉంటే కూడా భగవంతుని కోసం ఆ సమయాన్ని వెచ్చించి, ఆ భక్తియుత సేవలో అలాగా ఉన్నప్పుడు, భగవంతుడు ఏదో ఒక మంచి దారిని కూడా వారికి చూపించే విధంగా ఇదయ్యుంటారు. కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడు పూర్తిగా, హ్మ్. ఆ యొక్క అంటే కోరికలు మెయిన్ అవే. ఆ కోరికల్ని పొందాలని, ఆ ఇంద్రియాలకు లోలత్వం అవ్వడము, అలాగ అవ్వడం వల్లే మనకి
ఈ జన్మలు అనేవి మళ్ళీ 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 ఇదవుతుంది. ఎప్పుడైతే భక్తియుత సేవలో మనము ఎంటర్ అవుతామో ఇక ఇలాంటి వాటికంతా ఫుల్ స్టాప్ అవుతాయి. అన్నీ కూడా మనసులో నుంచి మనము త్యజించేస్తూ వస్తాము. అప్పుడు మనకి జీవితం సాఫీగా ఇదవడానికి ఇదవుతుంది. ఇక ఇక్కడ భగవంతుడు ఆ విధంగా అందరి హృదయాలలో కూడా ఆయన దివ్య ప్రభువుగాను, ఉమ్, ఆయన పర్యవేక్షకుడుగాను, ఆ పరమాత్మగాను, దివ్య భోక్తగాను ఈ విధంగా అందరి హృదయాల్లో ఉన్నాడు. కానీ ఈ యొక్క పరమాత్మ అని ఏ దేహం శరీరంలో ఉంటాడో ఆ పరమాత్మ అనేది ఎవరు? భగవంతుని యొక్క నేరుగా ప్రతినిధి లాగానే. అంటే భగవంతుడు ఆ యొక్క పరమాత్మ రూపంలో జీవాత్మతో తోడుగా మిత్రుడిలాగా అలాగా సాక్షిగా అలాగా ఉండడము. భక్తులుగా అలాంటి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకు వాళ్ళ హృదయంలో జ్ఞాన జ్యోతిని వెలిగించడము, బుద్ధి యోగాన్ని వాళ్ళు కల్పించడము అవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే దాన్ని గ్రహించి తెలుసుకోగలుగుతారో వాళ్ళు ధన్యులు. అలాగా తెలుసుకోలేని వాళ్ళు మూర్ఖత్వంతో అలాగే ఇదైపోతూ ఇదవుతారనమాట. ఇంకా చాలా మంది ఈ విధంగా ఆ యొక్క భగవంతుడు మన హృదయంలోనే ఉండడం వల్ల జీవాత్మకు పరమాత్మకు ఉమ్, తేడా ఏమి లేదు, మనతోనే నివసిస్తూ ఉంటాడు కాబట్టి అని చాలా మంది వేదాంతలు అంతా కూడా ఇది చేస్తూ ఉంటారు. కానీ మనం ఇది వరకు తెలుసుకున్నప్పుడే జీవాత్మ వేరు పరమాత్మ వేరు. ఒకవేళ మనం భగవంతుని యొక్క నిత్యాంశలుగా మనం ఉండవచ్చు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళం. అది ఎలాగా? గుణరీత్యా మనం ఆయనతో ఏకమై ఉండవచ్చు. మనమే ఇక్కడ భౌతిక ఈ పరిస్థితులకు వచ్చేసి ఈ యొక్క అంధకారమైన దీంట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కదా. అన్నీ తెలుసో తెలియకో అన్ని అపరాధాలను చేస్తూ మనం ఏ విషయంలో రూఢిగా నాకు ఇవన్నీ వద్దు, నేను భగవంతుని కోసమే అన్నట్లు ఎంతమంది ఉండగలుగుతున్నారు? లేదు కదా. వీటినే అనుభవించాలి, వీటిని పొందాలి, తర్వాత చూద్దాము భగవంతుని విషయము అనుకునే వాళ్ళే చాలా మట్టుగా ఉన్నారు. కాబట్టి అలాంటి దీంట్లో ఎప్పుడు కూడా అలాగ ఉండకుండా భగవంతుని యొక్క ఆ యొక్క ఆరాధన అది ముఖ్యము. ఆ ఆరాధనలోనే సగం మన హృదయంలో ఉండే కల్ముషాలనంతా కూడా పోగొట్టుకోవచ్చు. ఇంకా భగవంతుడు తెలియచేస్తూ అర్జునునికి ఇందులో అంతా అర్జునుడు అడిగిన ప్రశ్నలకు భగవంతుడు సమాధానం ఇస్తూ వెళ్తున్నాడు. 25 శ్లోకాలు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనాః అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఎలాగా? చాలా రకాలుగా ఉంటారు కదా మనుషులు. అలాగ కొందరేమో ధ్యానం చేత, కొందరేమో జ్ఞానాన్ని అభ్యసించడం ద్వారా, ఇంకొందరు నిష్కామ కర్మ అంటే ఫలితాలను ఎలాంటి వాటినంతా కూడా ఎదురు చూడకుండా నిష్కామ కర్మను చేస్తూ ఆ విధంగా పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. అంటే భగవంతుడు కూడా వివరం ఇచ్చేయడం జరిగింది. ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలాగంటే ఈ యొక్క ఆధ్యాత్మికత జ్ఞానంతో పరిచయం లేకుండా ఉంటారు. అంటే వాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు, మామూలు సాధారణంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాగా? ఈ యొక్క సాంగత్యం ఎవరో ఒకరు వాళ్ళ అదృష్టము ఇదిగా ఉండి ఎవరో ఒకరు వేరే ఇతరుల వలన వాళ్ళు ఆ భగవంతుని ఆ పరమ పురుషుని గురించి శ్రవణం చేస్తారు. ఇప్పుడు మనమే సత్సంగంలో ఉన్నాము, మనం ఇంకొకరికి ఎవరికైనా తెలియచేసినప్పుడు వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు కదా. అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తెలియకపోవచ్చు, అలాగుంటారు. కాబట్టి ఆ విధంగా ఆ జ్ఞానం పరిచయం లేకపోతే కూడా ఇతరుల ద్వారా భగవంతుని గురించి తెలుసుకొని వచ్చి శ్రవణం చేస్తారు. అలాగ శ్రవణం చేస్తూ పూజలను ఆరంభిస్తారు. ఇక వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మంచి ఈ యొక్క భక్తియుత సేవలో పురోగతి సాధిస్తూ వెళుతారు. అందుకే మనకి శ్రీ చైతన్య మహాప్రభువు మనకి ఈ హరినామాన్ని ఇవ్వడము, ఆ హరినామాన్ని అందరికీ పంచండి, అందరూ తెలుసుకోవాలి అని చెప్పి ఆ నామాన్ని ఇచ్చి దాని వల్లనే మనము ఎంతో వీటిని అంతా కూడా పోగొట్టుకునే విధంగా చెప్పడం కూడా జరిగింది. ఇక
ఇక చివర ఈ యొక్క శ్లోకంలో 28లో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి న పశ్యతి. అంటే భగవంతుడు సర్వ దేహాల్లో పరమాత్మగా ఉన్నాడు కదా. ఆ విధంగా ఎవరైతే ఆ జీవాత్మతో పాటు అనుసరిస్తూ పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకుంటారో, ఇంకా ఆ నశ్వరమైనటువంటి మన దేహము మరణిస్తది కదా. అలాంటి నశ్వరమైనటువంటి ఆ దేహంలో జీవాత్మ పరమాత్మ ఇద్దరు కూడా నశింపరు. అంటే దేహం నశిస్తది. ఆ దేహంలో ఉన్నటువంటి ఈ దేహాత్మ కానీ పరమాత్మ నశింపరు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు యథార్థ దృష్టిని కలిగి ఉంటారు అర్జున అంటూ ఇక్కడ వివరాన్ని కూడా తెలియచేయడము జరిగింది. ఇక ఇంకొక విషయాన్ని భగవంతుడు చెప్తూ, సూర్యుడు ఏ విధంగా ఈ విశ్వాన్నంతటిని కూడా ప్రకాశంగా ఇస్తున్నాడో ఆ విధంగా ఈ యొక్క దేహంలో జీవాత్మ అనేది చైతన్యాన్ని ఇది చేస్తున్నది. ఆ దేహంలో ఆ ఆత్మ ఉండబట్టే కదా మనము చైతన్యులుగా నడమాడుతున్నాము. ఎప్పుడైతే ఆత్మ అనేది మన శరీరాన్ని వదిలి బయటకు వచ్చేసిందంటే ఇంకా చైతన్యం లేని ఒక శరీరం లాగా ఇదవుతుంది. కాబట్టి సూర్యుడు ఎలాగ ప్రకాశాన్ని ఇస్తున్నాడో ఈ ఆత్మ కూడా ఈ శరీరంలో ప్రవేశించి అంతటి చైతన్యాన్ని ఇస్తున్నది అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు చివరగా ఏం చెప్తున్నారు, ఈ దేహం అంటే ఎవరు, జీవాత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. ఇంకా శ్రద్ధావంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు చూడండి భగవంతుడు, శ్రద్ధావంతుడు. అలాంటి శ్రద్ధావంతులైన వారు సత్సంగంలో ఉండి ఆ యొక్క భగవంతుని యొక్క విషయాలనంతా కూడా శ్రవణం చేస్తూ ఉండాలి. తర్వాత ఈ యొక్క ఆ శ్రవణము అలాగ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ భౌతిక పరమైన విషయాల నుంచి వాళ్ళు విముక్తులవుతారు. ఎప్పుడైతే అలాగా విముక్తులవుతారో ఆత్మ గురించి పరమాత్మ గురించి ఇంకా క్షుణ్ణంగా పరిపూర్ణమైనటువంటి అవగాహనను వాళ్ళు తెలుసుకుంటారు. అలాగ తెలుసుకున్నప్పుడు ఎప్పుడు కూడా జీవాత్మ పరమాత్మ వేరే, ఏకం ఎప్పుడు అవ్వదు, భిన్నమే అన్న సత్యాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఎప్పుడు అలాగ తెలుసుకుంటారు వాళ్ళు ఆ పరమాత్మని యొక్క స్థితిని పొందడానికి అలాగే ఆ యొక్క సాధన, అభ్యాసం, వైరాగ్యం ఇలాంటి వాటిని అంతటిని కూడా ఇది చేసుకుంటూ వాళ్ళు చక్కగా భగవంతుని యొక్క యొక్క జగత్తుని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇదనమాట. అంటే ఈ యొక్క ప్రకృతి, పురుషుడు, చైతన్యం. ప్రకృతి అనేదే మనకి మన దేహాలంతా మార్పులు చేసేది ప్రకృతే. మనం చేసుకున్న ఆ కర్మలంతటిని కూడా విశ్లేషణ ఇది చేసుకొని అదే మనకి ఆ దేహాలని పంపిస్తుంది వేరే వేరే దేహాల్లోకి. ఇక భగవంతుడు భోక్తగా సాక్షిగా మన హృదయంలో ఉంటాడు. ఇంకా చైతన్యం అనేది ఈ దేహాన్ని అది ఒక గృహంగా చేసుకొని ఆ యొక్క జీవాత్మ మనలో చైతన్యాన్ని ఇస్తూ మేల్కొల్పుతూ అందరినీ కూడా భగవంతుని పదం వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, అది కాబట్టి దేహం అంటే తెలుసుకున్నాము, జీవాత్మ అంటే ఎవరు తెలుసుకున్నాము, ఆ జీవాత్మతో నిరంతరము కూడి ఉండేటువంటి పరమాత్మ ఎవరు తెలుసుకున్నాము కదా. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకున్నాం. హరే కృష్ణ. వాంఛా కల్ప తరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.